హనుమాన్ చాలీసా సంకల్పం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. ఎండ్ వరకు చూడండి. ఈ సంకల్పం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్టార్ట్ చేయాలి. ఈ సంకల్పం కోసం ఇల్లంతా శుభ్రం చేసుకొని, దేవుడి గది అన్నీ శుభ్రం చేసుకొని, స్వామికి ప్రసాదాన్నయితే తయారు చేసుకోవాలి. ఈ సంకల్పాన్ని ట్యూస్డే ఆర్ సాటర్డే ఎప్పుడైనా గానీ మనం స్టార్ట్ చేయొచ్చు. ముందుగా మనం ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఎందుకంటే ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం కాబట్టి దేవుడికి ఆవు నెయ్యిని ఉపయోగిస్తాము. రాగి చెంబులో వాటర్ తీసుకొని అవి దేవుడి దగ్గర ఒక సైడ్ ఉంచుకోవాలి. ముందుగా మనము ప్రధాన దేవుడైనటువంటి వినాయకుడిని స్మరించుకోవాలి. తరువాత 108 సార్లు రామనామం అయితే పఠించాలి. రామనామం పఠించిన తర్వాత మనం బ్రహ్మముహూర్తం అయిపోయేలోగా స్టార్ట్ చేసుకోవాలి. ఈ హనుమాన్ చాలీసాని మనం 11 సార్లు చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం కోసం మనం ప్రతిసారి ఒక్కొక్క పువ్వునైతే తీసుకుంటాం. ఆ పువ్వుని తర్వాత దేవుడికి సమర్పిస్తాము. ప్రసాదంగా ఏ ఒక్క ఫ్రూట్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. 11 రోజులు స్వామివారి పీఠాన్ని మనం కదిలించకూడదు. మన పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ప్రసాదాన్ని స్వీకరించి అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఇల్లంతా చల్లి మనం కొంచెం తాగి ఇంట్లో అందరితో షేర్ చేసుకోవచ్చు.